హైదరాబాద్ కొండాపూర్లోని రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఉత్సాహంగా జరిగింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ రాములు గౌడ్, సెక్రటరీ ఎన్ గోపాల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ యూసఫ్, జాయింట్ సెక్రటరీ సరస్వతి, ట్రెజరీ టి గోపాలరావుతో పాటు స్థానిక నివాసి బీఆర్కే న్యూస్ అడ్వైజర్ చెట్టిపల్లి మహేష్, ఇతర కమిటీ సభ్యులు, కాలనీ జనరల్ బాడీ మెంబర్స్ కలుపుకొని మొత్తం 63 మంది పాల్గొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అకౌంట్స్, కాలనీలో చేసిన అభివృద్ధి పనులపై చర్చించారు. సమావేశంలో భాగంగా పలువురు సభ్యులు కాలనీ అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు ఇచ్చారు. కాలనీలో సీసీ కెమెరాలు, పార్కు స్థలం విషయాన్ని రమాదేవి కమిటీ దృష్టికి తెచ్చారు. కాలనీ అసోసియేషన్ ఏర్పడి 30 ఏళ్లైనా ఇప్పటికీ పర్మనెంట్ ఆఫీస్ లేకపోవడంపై చర్చించారు. సెక్రటరీ ఎన్ గోపాల్ రెడ్డి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి సమావేశాన్ని ముగించారు. గత ఫిబ్రవరి నుంచి సుమారుగా ఒక 10 లక్షల రూపాయలు విత్డ్రా చేసి దాన్ని యూజ్ చేసినారు. వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళకు ఎటువంటి హక్కు లేదు, అయినా కూడా వాళ్ళకి సిగ్నేచర్ కావాల్సి ఉండబట్టి వాళ్ళు దాన్ని ఆ విధంగా దాన్ని మిస్యూజ్ చేయడం జరిగింది. అది ఖాళీ ఓనర్స్ అందరి దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ యొక్క స్టేట్మెంట్, బ్యాంక్ స్టేట్మెంట్ మీకు సర్వ్ చేయడం జరిగింది.